ఎవరిని టార్గెట్ చేస్తున్నారు సార్? H1B వీసా ఉన్న వాళ్ళనా, లేకపోతే F1 వీసా ఉన్న వాళ్ళ, లేకపోతే కొన్నిసార్లు గ్రీన్ కార్డు వాళ్ళు కూడా టార్గెట్ అవుతున్నారు అనేది కూడా చూస్తున్నాను నేను. ఎవరు టార్గెట్ ఎవరిని చేస్తారు? ఇప్పుడు నార్మల్ గా ఇంటికి పోయి నాక్ చేసేదల్లా H1B రిలేటెడ్ వాళ్ళనే నాక్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసు. ఇప్పుడు ఈ సుబ్బారావు గారు, ఈ సుబ్బారావు గారి పేరు వాళ్ళకి తెలియదు అన్నట్టు. వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వీని దగ్గర ఇక్కడ LCA ఈ లొకేషన్ లో ఉందని చెప్తారు అన్నట్టు. అక్కడికి తెలిసి వాళ్ళు అక్కడ పోయి వాళ్ళని అడుగుతారు. సుబ్బారావు అనేది వాళ్ళకి తెలియదు. పోయిన తర్వాత నీ దగ్గర LCA లొకేషన్ ఉంది, ఫస్ట్ నీ పేరు ఏందని సుబ్బారావు అని చెప్తారు. ఓ సుబ్బారావు గారు నువ్వు H1 మీద ఉన్నావు కదా నీ అని వాళ్ళు అడుగుతారు అన్నట్టు. అడగంగానే అక్కడ అది ఎక్కువ ఉన్నది. ఇంకోటి ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ వల్ల, మాల్స్ లల్లా ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళని పోయి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతారు. మనోళ్ళు నార్మల్ గా ఏదో లేదో ఇంటర్వ్యూ చేస్తానని మొదలు పెట్టంగానే వాళ్ళు ఇక మళ్ళీ వాళ్ళు ఎవరిని వద్దలేరు. సిటిజన్ అంటే నీకు ఎక్కడి నుంచి చూసాం, ఇక్కడ పుట్టినావా, నీకు అవసరమా, నేను ఎక్కడ పుడితే నీకు అవసరమా? సో అంటే ఇప్పుడు ఎవరైనా మర్యాదగా మంచిగా కడితే ఏమైనా చెప్పొచ్చు, కానీ వాళ్ళ పర్పస్ మనల్ని ఇన్సల్ట్ చేయడము, ఇండియన్స్ అనే జాతిని ఇన్సల్ట్ చేయడం. ఇండియన్ గా అక్కడ US లో పుట్టిన వివేక్ రామస్వామిని వదలరు. ఆ తర్వాత ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ భార్య ఇండియన్ కాబట్టి ఇంకా వాని కూడా వదలలేదు. అటువంటి నీచ నికృషి పరిస్థితికి వాళ్ళు దిగజారు. వాళ్ళతోటి మనం ఇంటర్వ్యూ తీసుకున్నామంటే, ఎస్పెషల్లీ మనోళ్ళు అంటే అందరు సొఫిస్టికేటెడ్ ఉంటారు కదా, మా లాయర్ల దగ్గర వచ్చింది అనుకో మేము బీజాడ బయటపడేస్తాం, మా దగ్గర రారు కదా వాళ్ళు. సో వీళ్ళ దగ్గర పోయి పాపం వాళ్ళకు ఎట్లా మాట్లాడాలో తెలియకుండా వాళ్ళ దగ్గర పోగానే US సిటిజన్ అంటే ఎక్కడి నుంచి నీ గ్రీన్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, నీ అయ్యి నీకు అవసరం, ఆయన అవసరం నేను చెప్పన్నా. సో వాళ్ళు ఎవరన్నా మంచిగా ఫ్రెండ్షిప్ అడుగుతుంది వేరే, ఫ్రెండ్షిప్ కాదు కదా. సో ఇవన్నీ వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ వల్ల పోయి, మాల్లకు పోయి ఇంటిమిడియేట్ చేస్తున్నారండి, భయపడతారు జనాలు. సో వాళ్ళు వీళ్ళు కాదు, H1B అయినా గ్రీన్ కార్డ్ ఉన్న ఎవరైనా గ్రీన్ కార్డ్ మనలా కనబట్టుండేవాడిని కూడా. ఓకే, మనలా కనబట్టుండే ఇండియన్స్. ఎందుకు ఇండియన్స్ మాత్రమే టార్గెట్? అంటే వీళ్ళకు మెగా ఆర్గనైజేషన్ అన్నది ఏంటంటే వాళ్ళకి H1B వాళ్ళ మీద కుళ్ళు ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళ మీద అది వేరే కథ కదా. H1 మీద అటాక్ ఎందుకంటే ఇల్లీగల్ వచ్చే వాళ్ళతో మస్తు పని చేపించుకుంటారు, రెస్టారెంట్ లో పని చేసేది వాళ్ళే, గార్డెన్ క్లీన్ చేసేది వాళ్ళ. సో వాళ్ళ మీద కన్నా వీడు డాక్టర్ జాబ్ తీసుకుంటాను, ప్రొఫెషనల్ గా ఉన్నాడు, లాయర్ల జాబ్ తీసుకుంటాను, తర్వాత ఈ ప్రొఫెషనల్ జాబ్ తీసుకుంటానన్న కుళ్ళు వాళ్ళకి ఎక్కువ ఉన్నది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మీకు డాలస్ లో సిటీ సౌత్ ఎక్స్టెన్షన్ ఆ సిటీ ఉంటుంది, దాని పేరు గుర్తొస్తుంది నాకు, కోపెల్ పక్కన. అందులో ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక $4 million $5 million ఇల్లు ఉంటాయి. అలా 90% ఇల్లు మన ఇండియన్స్. ఓకే, దానికి వీళ్ళందరూ కుళ్ళుకుంటారు. అరే మా పైసలు ఇళ్ళని వీళ్ళకు ఉన్నాయి కదా, కుళ్ళుకుంటారు. చెప్పిన కదా ట్రాష్ అని చెప్పిన కదా, జాతి అహంకార ట్రాష్ అంటారు కదా. వాళ్ళు ఇటువంటి వాటికి ఎక్కువ పార్టిసిపేట్ అవుతా అంటారు, ఇటువంటి వాటిని చేస్తా అంటారు వాళ్ళే. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు కొద్దిగా తెగిస్తారు, వీళ్ళు పనికిరాని వాళ్ళు కొంత క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి వాళ్ళకు, వాళ్ళు భయపడరు ఎటువంటి వాటికి. సో వాళ్ళు వచ్చి మన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మన వాళ్ళు ఇంటిమిడియేట్ అవుతా అంటారు. ఓకే, ఏమన్నా ఫ్రాడ్ బయట పెడుతున్నారా వాళ్ళు? అట్లా పోయి చెక్ చేసి బయట పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు 100 మంది 1000 మందిని పట్టుకుంటే ఎవడో ఒకడు కొందరు ఉంటారు, ఓడు రెస్టారెంట్ లో పనిచేసిండు అని చెప్పి, ఓడు 7-11 లో పనిచేసిండు అని చెప్పి వాళ్ళ వీడియోస్ తీసి పెట్టిరు. కొన్నేమో జెన్యునిటీ ఉండొచ్చు వాళ్ళ దాంట్లో, కానీ వాళ్ళ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది మాత్రం కంప్లీట్లీ రాంగ్ అండి. ఒకతను ఇంట్లో పని చేస్తాడు, నువ్వు ఇంట్లో ఏదో పని చేస్తాడు, నువ్వు ఇదెందుకు పని చేస్తావు, ఇంటిమిడియేట్ చేసి పెడతా అన్నట్టు వాళ్ళు రాంగ్ వేగా ప్రజెంట్ చేస్తాను అన్నట్టు ఇండియన్స్ అన్ని కూడా. ఇప్పుడు ఇండియన్స్ మంచి పని చేసి ఉంటే ఎవడో ఒకడు ఆ ఒక్క చెడ్డను పట్టుకొని వాడే, ఇక వాడు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు, అందరు ఇటువంటి వాళ్ళే. ఒక పక్క ఏం చెప్తారంటే మన వాళ్ళందరూ H1B జాబ్ తీసుకొని మంచి జాబ్లన్నీ తీసుకుంటాను అని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు ఏమంటారు వీళ్ళు H1 మీద జాబ్ చేస్తేనే లేరు, ఎక్కడో పోయి జాబ్ చేస్తున్నారు. అసలు కాంట్రడిక్షన్. మీరు చెప్పేది ఏంటి? మేము మంచి జాబులు తీసుకుంటానవా, లేకుంటే లాట్రిన్ క్లీన్ చేసి జాబ్ తీసుకుంటాను, ఏం తీసుకుంటాను నువ్వు చెప్పు. సో వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటా అవన్నీ పెడతాను అన్నట్టు. ఇంటిమిడేషన్ ఎక్కువ, దీంతో భయభ్రాంతులు చేయడం ఎక్కువ అన్నట్టు. బాగా టెన్షన్ ఉంది సార్ చాలా మందిలో. ఎవరైనా ఇంటికి వచ్చారు, ఎవరో వచ్చి డోర్ నాక్ చేశారు, అడిగారు, ఏంటి అసలు వాళ్ళ ఇంటికి వచ్చి క్వశ్చన్ చేస్తే ఏం చేయాలి మనం? నేను ఒక్కటే చెప్తా అండి, ఒకటే సెంటెన్స్ చెప్పాలి వాళ్ళతో, బెస్ట్ నో హ్యాబ్లో ఇస్పానియోల్, అంతే.
అంటే ఏంటంటే నేను స్పానిష్ మాట్లాడను. ఐఎమ్ నాట్ స్పానిష్ అని నేను చెప్పాలి. ఆహా, నేను స్పానిష్ లో నాకు మాట్లాడరాదు. ఓకే, వాళ్ళు స్పానిష్లో అడుగుతారా? వాళ్ళు ఇంగ్లీష్ అడిగినా మనం అట్లనే చెప్పాలి. ఓకే నో హ్యాబ్లో స్పానియోల్. ఓకే. వాడు ఏం మాట్లాడినా నో హ్యాబ్లో స్పానియోల్ అనాలి. మ్మ్. అంత పెట్టేస్తే బెటర్. వానితోటి అనవసరం ఎంగేజ్మెంట్ చేయకండి. వాడు ఎవరు తెలియాలి కదా మనకి. ఆ? పర్టికులర్ ఆ పర్సన్ వాడు మెగా నుంచి వచ్చినాడు లేకపోతే ఇంకేదో అని తెలియాలి కదా. ఈ కెమెరా పట్టుకొని మైక్ పెట్టుకొని ఎవడు రాడు. వచ్చినా కూడా తర్వాత నువ్వు ఫస్ట్ డోర్ బంద్ చేసి ఏమన్నా ఉంటే వాడిని లెటర్ వేసి అని వేసి రాయమని చెప్పండి. డోర్ ఓపెన్ చేయొద్దు ఫస్ట్. డోర్ ఓపెన్ చేయొద్దు, ఫస్ట్ డోర్ ఓపెన్ చేయొద్దు. ఎవరని అడగండి. అడిగిన తర్వాత ఎందుకు వచ్చినావు అంటే వాళ్ళు ఏమంటారంటే నాకు పబ్లిక్ ఇన్స్పెక్షన్ ఫైల్ అనగానే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు గవర్నమెంట్ ఆఫీషియల్ అని అడగొచ్చు. ఆర్ యూ గవర్నమెంట్ అఫీషియల్? వాడు నో అన్నాడు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వాడు అడిగినప్పుడు నో హ్యాబ్లో స్పానియోల్ అని చెప్పేసి. ఓకే ఓకే. ఎందుకంటే ఈ అడిగేటోళ్ళు కొందరు లాస్ట్ నేమ్స్ స్పానిష్ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళ పేరు కూడా చెప్పదలుచుకోలే. సో వాళ్ళకి రెస్పాన్స్ ఏం చెప్పాలంటే నో హ్యాబ్లో స్పానియోల్ అంటే నేను స్పానిష్ మాట్లాడనని చెప్పాలి. నో ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నో హ్యాబ్లో స్పానియోల్, నో హ్యాబ్లో ఇన్ స్పానియోల్. ఈ సెంటెన్స్ పెట్టుకుంటే ఇది చాలా మందికి తెలుసు. ఎక్కువ అటాక్స్ ఏది ఏ స్టేట్ లో అవుతున్నాయి? టెక్సస్ లో అవుతున్నాయి. ఈ వర్బల్ అటాక్స్, వీడియో అటాక్స్ ఐదు ఎక్కువ టెక్సస్ లో. టెక్సస్ లో నేను చెప్పే సెంటెన్స్ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు స్పానిష్ రాదు అని చెప్పడం అది నాకు నో హ్యాబ్లో స్పానియోల్. ఓకే ఓకే. నేను స్పానిష్ మాట్లాడను. అంటే మీ దగ్గర క్వశ్చన్ అడగడానికి వచ్చింది అనుకోండి, మీరుండి నేను తమిళ్ మాట్లాడినంటే ఒరే నాయన నేను తమిళ్ మాట్లాడతలేను రా అంటే మీరు తమిళ్ మాట్లాడాలి. అతని క్వశ్చన్ తో సంబంధం లేదు, మన ఆన్సర్ మాత్రం ఆన్సర్ మాత్రం నో హ్యాబ్లో స్పానియోల్. ఓకే. నో హ్యాబ్లో స్పానియోల్.